అండ్ ముందుగా మైక్ ఎవరికి ఇద్దాం? డిఓపికి ఇద్దాం. బన్నీ గారు రండి, ముందుకు రండి. కళింగపట్నం జీవా గురించి చెప్పండి. కళింగపట్నం జీవా మూవీ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాం అందరం కలిసి, కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అందరూ చూసి ఆనందించాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ప్రొడ్యూసర్ గారు రిత్విక్ గారు అసలు చాలా మంచి వ్యక్తి, అందరినీ ఆదరించి, ఇక నాకు అతని గురించి చెప్పడం నా వల్లనైతే కావాలి. అయితే ఒక పని చేయండి, ఇవ్వట్లేదు. అండ్ కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎక్కిచ్చావు, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కిరణ్ కుమార్ అండి. సో ఐ డైరెక్టెడ్ ఎ మూవీ, సో ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. సో మూవీ ఈస్ డాలీ, నేమ్ ఈస్ డాలీ, అండ్ కళింగపట్నం జీవా ఇస్ రియలీ గుడ్ బ్రో. యా, మ్యూజిక్ మాత్రం లైక్ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఐ హోప్ స్టోరీ నిజంగానే తను అన్నట్టు మోషన్ పోస్టర్లో కూడా స్టోరీ చెప్పగలం. నేను కూడా జస్ట్ నా ఇప్పుడే తెలుసుకున్నా. రియలీ గుడ్, చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో, అండ్ దిస్ ప్రాజెక్ట్ లైక్ ఇది మీకు మంచి సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళింగపట్నం టీం చాలా బాగా చేశారు. మోషన్ పోస్టర్ అసలు చాలా అద్భుతంగా, అసలు ఊహించలేదు బ్రో. సూపర్, చాలా బాగా చేశారు. ముందుగా రవి గారికి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను ఇక్కడ తీసుకొచ్చి మంచి టీంని పరిచయం చేసినందుకు. ఈ సినిమాకి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఎనీవే, సినిమా స్క్రిప్ట్ నుంచి వెళ్ళి చూస్తున్నా అండి. అన్ని కానీ మేనేజర్ రవి కానీ, పోతే ఇంకా కాకుండా యాక్టర్గా కానీ, పోతే ఇంకా అన్ని విషయాలలో తను ఆ స్క్రిప్ట్ విషయంలో కానీ చాలా కష్టపడి చేశారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చెప్పినట్టు త్రిపుల్ కంగ్రాచులేషన్స్ ప్రతి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాహుల్ గారు, అంటే మీరు బ్లెస్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఆఫ్ కోర్స్ యూ ఆర్ ద సీనియర్ ఆఫ్ అస్ ఆబ్వియస్లీ. అండ్ మై నేమ్ ఇస్ ఉమా మహేశ్వరరావు. ఇందులో చాలా మంచి రోల్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ చెప్పే కన్నా పర్ఫెక్ట్గా చెప్పాలంటే రిత్విక్ ఈజ్ డైనమిక్ అండ్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ హార్డ్ వర్కర్. అది నేను అబ్జర్వ్ చేసింది అయింది. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఇట్ విల్ బీ సక్సెస్. అయితే ఇప్పుడున్న మూవీ స్ట్రగుల్ చేస్తున్న ఈ కోవిడ్ టైంలో కూడా తను ఇలాంటిది మూవ్ చేసి ఒక సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకురావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో ఈ టైంలో అందరికీ అవసరం ఇది, వర్క్ ఇలాగే మూవ్ అవ్వాలి. టీం అందరికీ సారీ, నాకు అందరూ తెలియదండి, నేను కాదు, అంటే నేను అడ్వకేట్ బేసికల్లీ. సో రాంగ్ క్వశ్చన్స్ అడిగితే కేసు అయ్యారు కదండి మీరు? లేదండి, అంటే రాంగ్ క్వశ్చన్స్ కేసు ఉండదండి. అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ కేసెస్లు అన్నీ కూడా, ఓకే, ప్రాబ్లం లేదు. సో నాకెవరు తెలీదు. సో రవి, వేర్ ఆర్ యూ? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మంచి కోఆపరేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు బిందు భార్గవి. ఈ మూవీ ద్వారా మీకు మృణ్మయ్ అని మీకు పరిచయం అవుతున్నాను. సో మీ అందరికీ నచ్చి ఆదరిస్తారు కంప్లీట్ టీమ్ని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బై ద వే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ గైస్. అండ్ యా, థ్యాంక్ యూ. అన్న ఒక కళింగపట్నం జీవా అన్న ఒక టైటిల్తో మన అందరి ముందుకి వస్తున్న హీరో కమ్ ప్రొడ్యూసర్ అండ్ రైటర్. నమస్కారం అండి. మై నేమ్ ఈజ్ రిత్విక్ చిలికేస్లా. నా పేరు రిత్విక్ చిలికేస్లా అండి. నేను సొంతంగా నా ఏజ్ 23. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే బిజినెస్లోకి వచ్చాను. నా సొంతంగా నేను ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ కష్టపడి సంపాదించిన మనీ మొత్తం వితౌట్ మై ఫాదర్ హెల్ప్ అండ్ ఎవరి మనీ తీసుకోకుండా నా సొంతంగా నేను ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ కళింగపట్నం జీవా. అండ్ మూవీ కంప్లీట్ చాలా బాగుంటుంది. మూవీ ఇట్స్ రెగ్యులర్ ఫిలిం కాదు, ఇట్స్ కంప్లీట్లీ నేను చాలా డిఫరెంట్గా ట్రై చేశాను. స్టోరీ నేనే రాశాను అండ్ ప్రొడ్యూస్ చేశాను, లీడ్గా చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మన గెస్ట్ రాహుల్ యాదవ్ గారు, థ్యాంక్స్ బ్రదర్. ఒక తమ్ముళ్ళలాగా నాకు బ్లెస్ చేయడానికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ బన్నీ గారు, రాకేష్ గారు, డాలీ డైరెక్టర్ బ్రో, అండ్ బిందు గారు, అండ్ ఉమామేశ్వర్ గారు, అభిషేక్ బ్రో, రవి బ్రో. అండ్ ఈ మూవీ మెయిన్గా నేను ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై అనదర్ బ్రదర్ ఫ్రమ్ మదర్, దట్ ఈజ్ మై మేనేజర్ అండ్ మై బ్రదర్ రవి కుమార్. రవి ఒకసారి, రవి బ్రో రవి గారు, one minute. Yeah, thank you so much, Ravi bro. And తెలుగు ఇంగ్లీష్ మిక్స్ మాట్లాడుతున్నాను. ఈసారి వచ్చినప్పుడు దుమ్ము దులిపేస్తా కంపల్సరీ. అండ్ నేను యాక్చువల్లీ డాన్సర్ అండి, బట్ ఈ ఫిల్మ్లో ఒక్క సాంగ్ కూడా లేదు. ఐ కంప్లీట్లీ ట్రైడ్. ఒక కమర్షియల్ ఫిల్మ్ కాకుండా ఒక డిఫరెంట్ కంటెంట్ ఫిల్మ్తో వద్దామని వచ్చాను. అండ్ మీరు అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను ఒకటే ఫిక్స్ అయిన ఏంటంటే మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ కూడా అయింది. ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ నౌ. ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 20 daysలో విల్ టేక్ ది ఫస్ట్ కాపీ. బట్ ఈ మూవీకి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కోవిడ్ అనే కాదు, వైజాగ్లో షూట్ చేసాం, రెయిన్స్ పడ్డాయి. అండ్ లైక్ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అందరికీ, ఎస్పెషలీ నా ఏజ్లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక విషయం, ఐ మీన్ మా ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఒకవేళ ఇఫ్ ఐ డై, నేను ఒక ఫైటర్గా చనిపోవాలి, బట్ ఒక లూజర్గా ఈ మూవీని మధ్యలో నేను గివ్ అప్ ఇవ్వకూడదు అనుకున్నాను. సో వాట్ ఇట్ మైట్ బి, ఐ నెవర్ గివ్ అప్. ఫిల్మ్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. ఐ కంప్లీటెడ్ ద షూటింగ్ ఎవ్రీథింగ్ విత్ ఆల్ మై ఓన్. అండ్ మీరందరికీ డెఫినెట్గా ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. డిఫరెంట్ ఫిల్మ్ అండి, రెగ్యులర్గా ఉండదు. మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మూవీలో నేను అంటే ఒకటే వన్ ఐ బ్లైండ్గా యాక్ట్ చేశాను. అండ్ డెఫినెట్లీ మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. హీరోకి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఫోబియా ఉంటుంది. అండ్ డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ టీంలో అందరికీ, డైరెక్టర్కి, కెమెరామ్యాన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, మ్యూజిక్ చాలా బాగుందండి. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ గుడ్ మోషన్ పోస్టర్ బ్రో. అండ్ అందరూ రవి రవి అంటున్నారు. సార్ రవి, థ్యాంక్స్, మీరు స్టేజ్ మీదకి వచ్చారు, లేకపోతే నేను పిలవాల్సి వచ్చేది. ప్లీజ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సార్, వెరీ హ్యాపీ టు మీట్ యూ హియర్. ఆల్వేస్ అడ్మైర్ యూ. సో అదండి, ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా ఇంత డేరింగ్గా తను అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేయాలి అనే డెసిషన్ తీసుకోవడం చాలా చాలా మంచి విషయం రిత్విక్. అండ్ వి విష్, అలాగే నువ్వు ఇందాకన్నా చనిపోయిన బతికిన, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అకేషన్స్ ఇన్ యువర్ లైఫ్. సో ప్లీజ్ థింక్ పాజిటివ్ ఇన్ లైఫ్. సో wish you all the success and great success ahead. Thank you. అందరికీ నమస్కారం అండి. అండ్ ఫస్ట్లీ కళింగపట్నం జీవా టీమ్కి అండ్ పర్టికులర్లీ రిత్విక్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఎన్నిసార్లు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినా ఆ దడ మాత్రం మూతలేదు. వెరీ డిఫికల్ట్, చాలా కష్టంగా ఉంది. బట్ జనరల్గా రిత్విక్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒక చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా అయినా, జనరల్గా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కేటగరైజేషన్ అనేది నాకు కొంచెం తేడా ఉంటుంది. ఎనీ మూవీ ఒక మంచి సినిమా, చెడ్డ సినిమా, ఇది పరిగణించుకునేది జనరల్గా. కానీ ఇట్లాంటి సినిమాని ఒక కొత్త టీంతో తనే ప్రొడక్షన్ చేసుకుంటూ దానికి హీరోలాగా యాక్ట్ చేసి తనే స్టోరీ రాసుకొని ఈ సినిమా ఇక్కడ వరకు తీసుకురావడం అంటే, నాది అంటే 2 సినిమాలు మాత్రమే తీసినా కాబట్టి ఆ పెయిన్ ఇంకా చాలా ఫ్రెష్గా ఉంది నాకు. అండ్ నాకేంటి అంటే, నేను తీసిన ప్రతి సినిమాకి నా కష్టాలు నాకే ఉంటాయి. అంటే ప్రతి సినిమాతోటి ప్రూవ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ రావా హిట్ అయింది, తర్వాత ఏజెంట్కి వచ్చాము. ఏజెంట్ థియేటర్స్లో హిట్ అయ్యే వరకు ఎవరు నమ్మలేదు. అండ్ తర్వాత వచ్చే 3వ సినిమా కూడా నాకు తెలిసి సేమ్ కష్టాలు. మళ్ళీ కొత్త డైరెక్టరు, కొత్త టీము, మళ్ళీ కొత్త సినిమా. సో ఆ పెయిన్ ఏంటో తెలుసు. అంటే లైక్ వెన్ హీ వాజ్ లిటరలీ టాకింగ్ అబౌట్
ఒకవేళ పొరపాటున నేను చనిపోయినా లైక్ ఫైటర్ లాగా చచ్చిపోవాలి కానీ లూజర్ లాగా మాత్రం ఉండొద్దు అనేది ఇట్స్ గుడ్ పాయింట్. బట్ గుడ్ థింగ్ టీమ్ స్ట్రెంత్ తెలుస్తుంది అంటే ఒక్కొక్కరు అంటే రవి కానీ లేకపోతే నాని కానీ యాక్టర్స్ కానీ ఐ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ది నేమ్స్, బట్ టీమ్ ఎంత దగ్గరగా ఉంది, ఎవరెవరు ఎంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అనేది స్టేజ్ మీద మనందరికీ తెలిసిపోతుంది. సో ఆ స్ట్రెంగ్త్ రావాలి అని అంటే అందరూ చాలా ఇష్టపడి కష్టపడి పనిచేసినప్పుడు కొన్ని మంచి సినిమాలు వస్తాయి. అండ్ ఆ సినిమా ఈ సినిమా అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు కళింగపట్నం జీవా టీమ్కి, ప్రత్యేకంగా రిత్విక్కి అండ్ నన్ను ప్రత్యేకంగా పిలిచిన వీరబాబుకి థ్యాంక్ యూ.